హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. జేఎస్కే జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ G5లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. లాస్ట్ వీక్ అన్ని లాంగ్వేజెస్లో అవైలబుల్ వస్తే లాస్ట్కి మన తెలుగు భాషను యాడ్ చేశారు. లేటెస్ట్ కాంట్రవర్షియల్ ఫిల్మ్ ఇది. రేప్ చేయబడిన విక్టిమ్ పేరు జానకి ఉండడంతో అభ్యంతరాలు అయితే వ్యక్తం చేశారు. లాస్ట్కి 13 కట్స్ అంట, అది మొత్తం క్లియర్ చేసుకుని వదిలారు. టైటిల్లో జానకి పక్కన వి యాడ్ చేశారు. 2.5 hours ఉంది, ఫ్యామిలీతో వాచబుల్. ఎక్కడ కూడా అడల్ట్ కంటెంట్ ఏం లేదు. మరి మూవీ చూసాక నాకైతే పసలేని స్టోరీ, ఎంగేజింగ్గా లేని కోర్ట్ రూమ్ డ్రామా నాకైతే ఓవరాల్గా నచ్చలేదు గైస్. పనికొచ్చే సీన్స్ కన్నా ఎక్కువ పనికిరాని సీన్స్ మూవీ మొత్తం నింపేశారు. అయినా స్క్రీన్ ప్లే ఏంట్రా బాబు, ఏ మాత్రం కూడా ఇంట్రెస్టింగ్గా లేదు. 2.5 గంటల సాగదీత. అయినా స్టార్ట్ చేశాక తప్పదు కాబట్టి అట్లా చూస్తూ ఉండిపోయా. మెయిన్ పాయింట్ని వదిలేసి ఏవో వస్తుంటాయి. కొన్ని పాయింట్స్ అయితే డిస్కస్ చేశారు, అవి జస్ట్ చెప్పుకోవడానికి బాగున్నాయి. అండ్ సురేష్ గోపి గారిని చాలా రోజుల తర్వాత చూసా ఆయన మూవీ. ఆయన యాక్టింగ్, ఆయన వాయిస్ రేట్ చేసి కొన్ని డైలాగ్స్ ఉంటాయి, అవి మాత్రం కొంచెం నచ్చాయి అంతే. అది తప్ప మూవీలో పెద్దగా ఏం నచ్చలేదు. అండ్ అనుపమ క్యారెక్టర్ ఎప్పట్లానే జస్ట్ ఓకే అనిపిస్తుంది. ఈ మూవీని కొన్ని రియల్ ఫ్యాక్ట్స్ని, రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని తీసారంట. బట్ ఇందులో ఎమోషన్స్ చాలా స్ట్రాంగ్ కదా ఏ సినిమాకైనా. అదే మైనస్ అయిపోయింది. ఏ మాత్రం కనెక్ట్ అవ్వలేం, అంటే సరిగా చూపించలేదేమనిపించింది. జానకి అలియాస్ అనుపమ పరమేశ్వరన్ రేప్కి గురవుతుంది. బట్ అది ఎవరు చేశారో తనకు గుర్తుండదు. అయితే మంచి అడ్వకేట్గా పేరున్న డేవిడ్ అలియాస్ సురేష్ గోపి గారు రంగంలో దిగుతారు. అయితే తనకు పొరపాటు చేసినని తెలిసాక ఏం చేస్తారు, లాస్ట్కి ఏం జరుగుతుంది అనేది చూస్తారు. జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అంటే ఈ కేసులో జానకి తరపున ఎవరూ లేరు. ఆపోజిట్ సైడ్ కేరళ రాష్ట్రం మొత్తం ఉంది. ఒక కేసు వస్తుంది, దాని గురించి ప్రజలందరూ ఉత్కంఠగా ఎదురు చూడడం, మీడియా దాన్ని హైలైట్ చేయడం, ఆ తీర్పు ఎలా వస్తుంది అని ఎదురు చూడడం, ఇలాంటి స్టోరీస్తో చాలా సినిమాలు వచ్చాయి. కోర్ట్ రూమ్ డ్రామాలో వాదోపవాదాలు, ఇద్దరు లాయర్స్ వాదోపవాదాలు, ఆధారాలు, వాటి గురించి మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళడం, ఇలా రెగ్యులర్గా జరిగేది. అయితే ఈ కేసు ఎలా టర్న్ తీసుకుంటుంది అనే ఇంట్రెస్ట్ని కలిగించాలి ఆడియన్స్కి. కానీ ఈ మూవీలో మాత్రం అలా జరగలేదు. మెయిన్గా లాయర్స్ వాదోపవాదాలు సీన్స్లో అసలు పసే ఉండదు. డైరెక్టర్ వీటిపైన ఫోకస్ చేయలేదేమనిపించింది. ఇష్యూ ఆధారంగా స్టోరీని చెప్పడానికి ట్రై చేశారు, కానీ మూవీ అన్ని డిపార్ట్మెంట్స్లో ఫెయిల్ అయిందని నాకు అనిపించింది. పాలిటిక్స్ అయితే గందరగోళంగా అనిపిస్తాయి. చాలా క్యారెక్టర్స్ ఉన్న ఒక సురేష్ గోపి గారు హైలైట్ అవుతారు. మూవీలో టెక్నికల్ క్వాలిటీస్ కూడా నాకు యావరేజ్ అనిపించాయి. సినిమాటోగ్రఫీ ఓకే, అండ్ మ్యూజిక్ జిబ్రాన్ అంట సోగా అనిపించింది. నాకైతే పెద్దగా నచ్చలేదు. ఎడిటింగ్ లోపాలైతే మూవీలో చాలా ఉన్నాయి. రన్ టైం కూడా భరించలేని విధంగా ఉంది. ఓవరాల్ సినిమా అయితే నాకైతే కనెక్ట్ అవ్వలేదు. మరి మీరు చూడాలి వద్ద డిసైడ్ అవ్వండి. ఒకవేళ చూసింటే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. మరి రేటింగ్ ఎంత ఇస్తానంటే మూవీకి 2.25 out of 5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నస్తే లైక్ చేయండి చాలు. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం గైస్. బై బాయ్ అండ్ జై హింద్.